అరిషడ్ వర్గాస్ దాని మీద కామ క్రోధ లోభ మద మత్సర దాని మీద ఒక సినిమా చేయటం. ఇవాళ సినిమాలు చూస్తుంటే యూత్కి ఎలా చెప్పితే సినిమాలు అర్థమవుతాయో పర్ఫెక్ట్గా చెప్తున్నారు. మొన్న నరసింహ సినిమా చూసాం. నరసింహలో గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్ 3 తరాలు కలిపి థియేటర్లో చూస్తూ ఉండి హౌస్ఫుల్ అయిన ఆ థియేటర్ని చూస్తూ అంటే ఎంత ముచ్చటేసిందంటే అంత ముచ్చటేసింది. అలాగే మనం అఖండ చూసాం. హిందూయిజం ఈజ్ నాట్ ఏ రిలిజియన్, హిందూయిజం ఈజ్ ఏ కాల్డ్ ఏ సైన్స్ అని చెప్పి అద్భుతంగా చెప్పారు. సో ఆ కోవలో ఇవాళ మన శాస్త్రాలు, మన వేదాంతాలు ఇవన్నీ సంబంధించి మనం ఇవాళ ప్రజలకు చెప్పగలుగుతున్న పరిస్థితిలో ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ఏ ప్రొడ్యూసర్స్ ఆర్వి రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, తిమ్మప్ప నాయుడు గారు వాళ్ళు యుఎస్ఏలో ఉండి యుఎస్ఏ నుంచి దీని మీద ఇంట్రెస్ట్తో జయశంకర్తో ఈ సినిమా ప్లాన్ చేయటం డెఫినెట్గా వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన వేదాల గురించి, మన చరిత్రల గురించి మనకు తెలియజెప్పడానికి మన నుంచి యుఎస్ఏ వెళ్ళి యుఎస్ఏ నుంచి మనకి ఈ సినిమా అందించడానికి వాళ్ళు పడిన తపనకి వాళ్ళిద్దరికి, వాళ్ళ ముగ్గురు ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఈ పెద్ద హిట్ అవ్వటం అనేది ఈ సినిమా ప్రొడ్యూసర్స్ పరంగానో, ఆర్టిస్టుల పరంగానో, టెక్నీషియన్స్ పరంగానో కాదు. ఇది మన శాస్త్ర పరంగా మన ప్రతి ఒక్కళ్ళకి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మన కోసం మనం ఇలాంటి సినిమాలను ఆదరించి ఇలాంటి చేస్తేనే మనల్ని మనం ఆదరించుకున్నట్టు, మన పేరెంట్స్ని ఆదరించుకున్నట్టు, మన గ్రాండ్ పేరెంట్స్ని ఆదరించుకున్నట్టు మనకు ఆ శాస్త్రాలు చాలా ఇంపార్టెంట్. అలాంటి ఇంపార్టెంట్ శాస్త్రాలకి ఇలా ఇదవటం, దానికి జయశంకర్ చేయటం, దానికి టెక్నీషియన్స్ పరంగా చూస్తే సాయి కుమార్ గారి కానించి, అనసూయ గారి కానించి ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులు అందరూ కూడా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఆర్టిస్టులను పెట్టారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఒకప్పుడు ఆయన వెనకమాల ఉండేవాడు. వెనకమాల ఉన్నప్పుడు ముందు ఆర్పి పట్నాయక్ గారు, చక్రి గారు ఉండేవారు. ఈయన ముందుకు వచ్చేసాడు, ఇప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. సో అలాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఒక కీబోర్డ్ ప్లేయర్గా స్టార్ట్ అయ్యి ఒక అనూప్ రూబెన్స్ ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సో అలాంటి అనూప్ రూబెన్స్ ప్లస్ టెక్నీషియన్స్ ఇంతమందిని చూసుకుని ఈ సినిమాకి ఇవాళ మనకు శాస్త్రం ప్రకారం శాస్త్రం వాళ్ళు వచ్చారు, అలాగే పొలిటీషియన్స్ వీళ్ళు వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళల్లో కూడా ఇందాకడ రోహిన్ రెడ్డి గారిని ఏదో డిసిసి ప్రెసిడెంట్ అన్నారు. కాదమ్మా, ఆయన మా ప్రొడ్యూసర్ అమ్మా, తిక్కా సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఆయన. ఓకేనా. తర్వాత మనం చూసుకుంటే అరిషడ్